ఈ నెల 19వ తేదీన విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కదా హీరో. ఆ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాకు ఒక మంచి రిలీఫ్ అయితే దొరికింది. ప్రీమియర్ షోలు వేసుకునేకి, టికెట్ ధరలు పెంచుకునేకి. ఆ రిలీఫ్ కూడా సుప్రీంకోర్టు కరెక్ట్గా విడుదలకు ముందే సుప్రీంకోర్టు నుంచి కూడా ఆ రిలీఫ్ వాళ్ళకి కనిపించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి ఏది టికెట్ ధరలు పెంచకూడదు అని, ప్రీమియర్ షో లాంటివి ఉండకూడదు అని ఒక మాట ఇస్తారు. మళ్ళీ ఆ మాట తప్పి మళ్ళీ టికెట్ ధరలు పెంచి ప్రీమియర్ షోలకు అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఈ గందరగోళ విధానం మీద తెలంగాణ హైకోర్టుకి వెళ్తే కొందరు తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏ సినిమాకైనా టికెట్ ధరలు పెంచుకోవాలి అంటే 90 రోజుల ముందే జీవో ఇవ్వాలి అని. 90 రోజుల ముందే జీవో ఇవ్వాలి అని, ప్రీమియర్ షో లాంటివి కూడా ఉండకూడదు అని. దీని మీద మైత్రి మూవీ మేకర్స్ సుప్రీంకోర్టుకి వెళ్తే తాజాగా సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టేసింది, స్టే ఇచ్చింది ఆ తీర్పు మీద. అంతకుముందు ఎలా ఉన్నారో ఆ విధంగానే ప్రొసీడ్ అవ్వమని చెప్పారు. సో అంతకుముందు ఎలా ఉంది అంటే ఏ సినిమాకు వాళ్ళకున్న కెపాసిటీ దాన్ని బట్టి ప్రీమియర్ షోలకు టికెట్ ధరలకు జీవోలు తెచ్చుకుంటారు, టికెట్ రేట్ల పెంపుకు జీవోలు తెచ్చుకుంటారు. సో అదే విధానమే ఇప్పుడు ఉంది, అమల్లోకి వచ్చింది సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన తర్వాత. సో అలా సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక జీవో బయటకు వచ్చింది. అదే ఉస్తాద్ భగత్ సింగ్కి ప్రీమియర్ షో టికెట్ ధర 500 రూపాయలు పెట్టుకుంటూ, అండ్ 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఏమో 100 రూపాయలు టికెట్ ధర పెంచుకుంటూ, మల్టీప్లెక్స్లలో ఏమో 125 రూపాయలు టికెట్ ధర పెంచుకుంటూ, ఉన్న ధరకు 100 రూపాయలు 125 రూపాయలు ధరలు ఎక్స్ట్రా పెంచుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తర్వు వచ్చింది. సరే, ఇప్పుడు తెలంగాణ హైకోర్టు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏమైనా తీర్పు ఇచ్చింది అనుకున్నా, బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అయిన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు రాకున్నా కూడా వీళ్ళు ఏమైనా కనుక ఈ ధరలు పెంచుకుంటే నిర్ణయం తీసుకునే వాళ్ళేమో తెలియదు. బట్ సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పును పక్కన పెట్టగానే వీళ్ళకు కూడా రిలీఫ్ అనిపించింది. అలా తీర్పు పక్కకు రాగానే ఇలా వీళ్ళు ఉస్తాద్ భగత్ సింగ్కి టికెట్ ధరలు పెంచేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తే ఉన్నారు. సో జనరల్గా ఏముందిలేండి, మామూలు వేరే హీరో సినిమాలు కూడా పెంచుకుంటూ ఉంటారు. మరి ఈయన ప్రభుత్వంలో ఈయన పెంచుకోవడం అంటే అనుకూలంగా కావాల్సినట్లు రేట్లు, అందులో ఏమీ ఆశ్చర్యం ఏముంది. ఆయన అంటే జనరల్గా పెద్ద సినిమాలకు పెంచుకోవాలంటారు కదా, మరి ఈయన కూడా పెద్ద హీరోనే కదా, సో పెంచుకున్నట్లున్నారు.